హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్। మరి ఈ వీడియోలో మరి ఆదికాల్ తర్వాత भक्ति काल की पृष्ठभूमि, भक्ति काल की परिस्थितियाँ, भक्ति काल कैसे प्रारंभ हुआ आदि विषयों को हम इस वीडियो में जानकारी प्राप्त करेंगे। मन की इतिहासकारों के अनुसार आदिकाल, मध्यकाल और आधुनिक काल, आदिकाल, मध्यकाल, ఆధునిక కాలాన్ని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించారు। మళ్ళా ఈ మధ్యకాల్ని పూర్వ మధ్యకాల్, ఉత్తర మధ్యకాల్ అని రెండు భాగాలుగా విభజించారని తెలుసుకున్నాం కదా గతంలో। మరి పూర్వ మధ్యకాలనే మరి భక్తికాల్ అంటారని, ఉత్తర మధ్యకాల్ని రీతికాల్ అంటారని తెలుసుకున్నాం। అయితే आचार्य रामचंद्र शुक्ल जी के अनुसार ఈ भक्ति काल की कालावधि क्या है? सन 1318 ईस्वी से 1643 ईस्वी तक, అంటే 1318 క్రీస్తు శకం నుండి 1643। సో ఒకసారి ఈ బిట్ మనకి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, మరి అందరూ కూడా మిస్టేక్ చేశారు। ఎందుకంటే సాధారణంగా విక్రమీ సంవత్ మనం గుర్తుపెట్టుకుంటాం, ఈ సన్లో మనం గుర్తుపెట్టుకోము। సో సన్లో మనకి 57 సంవత్సరాలు, అంటే విక్రమీ సంవత్కి క్రీస్తు శకానికి మనకి 57 సంవత్సరాలు తేడా, 57 సంవత్సరాలు కలిపితే విక్రమీ సంవత్ అనేది వస్తుంది। సో మనకి ఇక్కడ 1318కి 57 సంవత్సరాలు కలిపితే మరి ఎంత అవుతుంది? 1375 అంటే విక్రమీ సంవత్ 1375। అదేవిధంగా 1643కి మరి 57 సంవత్సరాలు కలిపితే ఎంత వస్తుంది? 1700 కదా। అంటే విక్రమీ సంవత్ 1375 से 1700, 1375 నుంచి విక్రమీ సంవత్ 1700 సంవత్సరాలుగా మరి ఆచార్య రామచంద్ర శుక్లు తెలియజేయడం జరిగింది। అదేవిధంగా ఆచార్య नगेंद्र अध्ययन की सुविधा के लिए इस कालावधि को 1350 ईस्वी से 1650 ईस्वी तक माना है। ఆచార్య నగేంద్ర కూడా చాలా ఇంపార్టెంట్, మనకి 1350 నుంచి 1650 వరకు మరి ఈ యొక్క కాల సీమా का वर्गीकरण इन्होंने किया है। 1350 నుంచి 1650, ఓకేనా। అయితే మరి विभिन्न आलोचकों ने, साहित्यकारों ने भक्ति काल को मुख्य रूप से दो भागों में व्यक्त किया है, दो शाखाओं में व्यक्त किया है। एक शाखा क्या है? निर्गुण भक्ति, और दूसरा भक्ति सगुण भक्ति। भक्ति ముఖ్యంగా రెండు రకాలండి। సో దాన్ని బేస్ చేసుకునే మరి భక్తి కాలంలో సాహిత్యం అంతా కూడా రాయడం జరిగింది। ఒకటి నిర్గుణ భక్తి, రెండు సగుణ భక్తి। మరలా నిర్గుణ భక్తి మరి రెండు శాఖలుగా విడిపోయింది, సగుణ భక్తి రెండు శాఖలుగా విడిపోయింది। సో నిర్గుణ భక్తి జ్ఞానాశ్రయీ శాఖ, ప్రేమాశ్రయీ శాఖ కింద విడిపోయింది। జ్ఞానాశ్రయీ శాఖ, ప్రేమాశ్రయీ శాఖ। और निर्गुण भक्ति ज्ञानाश्रयी शाखने మరి సంత కావ్య అంటామని తెలుసు, ప్రేమాశ్రయీ శాఖనే సూఫీ కావ్య అనేసి అంటారు। ప్రేమాశ్రయీ శాఖని మరి సూఫీ కావ్య అంటాము, జ్ఞానాశ్రయీ శాఖని సంత కావ్య। అదేవిధంగా సగుణ భక్తి రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ కింద విడిపోయింది। సో ముందు వాటి గురించి తెలుసుకునే ముందు మరి भक्ति काल की राजनीतिक, सामाजिक, धार्मिक, सांस्कृतिक परिस्थितियाँ किस प्रकार थी, దీనికి సంబంధించి క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। సో భక్తి కాలంలో మనకి రాజనీతిక పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే, ఈ యొక్క రాజనీతిक शासन की व्यवस्था मुसलमान शासन राज्य का विस्तार हो गया है। పశ్చిమ ఏషియా నుంచి వచ్చినటువంటి మహమ్మదీయులు, ఇస్లాం మరి ఇస్లాం రాజ్యం అనేది స్థాపన జరిగిపోయింది। సో ఆ రోజుల్లో మరి ఈ పూర్వీ భారత్ కానీ, పశ్చిమీ భారత్ కానీ, ఉత్తర భారత్ కానీ, ఈ మూడు ప్రాంతాల్లో కూడా మరి ఇస్లాం సామ్రాజ్యం అనేది విస్తరించింది। ముఖ్యంగా మనకి తుగ్లక్ అనేక వంశాలు మరి భారతదేశాన్ని పరిపాలించే అప్పట్లో సుమారు మరి 1318 నుంచి 1643 ఆ కాల వ్యవధిలో తుగ్లక్ వంశం, అదే ముఘల్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఖిల్జీ వంశం, ఇలాగా మొదలైన మహమ్మదీ వంశాలు మరి భారతదేశాన్ని పరిపాలించాయి। సో తుగ్లక్ వంశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, జోనా షాహీ తుగ్లక్ ముఖ్యమైన వారు। అదేవిధంగా మనకి ముఘల్ సామ్రాజ్యం కూడా చాలా పరిపూర్ణ వికాసం చెందింది అప్పట్లో। ఈ యొక్క సామ్రాజ్యం కూడా చాలా అక్బర్ మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా విస్తరించాడు। అక్కడ బంగాల్ నుంచి మరి ఇటువైపు పంజాబ్ వరకు కూడా
మరి అక్బర్ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అందులో మరి మొఘల్ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. అందులో బాబర్, హుమాయూ, అక్బర్, జహంగీర్, షాజహాన్ అక్కడి వరకు కూడా ఈ యొక్క భక్తి కాలం అనేది నడిచింది. అయితే ఈ యొక్క కాలంలో కొంతమంది ముస్లిం రాజులు ముస్లిం రాజులకి హిందూ రాజులకి యుద్ధం జరిగేటప్పుడు అప్పట్లో హిందూ దేవాలయాల్లో కొల్లగొట్టడం, హిందూ మందిరోं को तोड़ना, रास करना इस प्रकार की क्रिया होते थे. అంతేకాకుండా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సే ఢిల్లీ నుంచి రాజధాని దేవగిరి తీసుకెళ్లేటప్పుడు ఎంతోమంది చనిపోయారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇందులో ముస్లిం రాజులు అయినప్పటికీ కూడా కొంతమంది హిందువుల పట్ల మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందులో ముఖ్యంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ అక్బర్ కూడా ఈ అందరినీ సమాన దృష్టితో చూశాడు. హిందువుల్ని, ముస్లింని అందరినీ కూడా ఒక సమాన దృష్టితో చూశాడు. కాకపోతే ఇక్కడ జహంగీర్ కానీ, అదేవిధంగా సయ్యద్, లోడి ఇలాంటి కొంతమంది ఫిరోజ్ షా తుగ్లక్ కానీ, తర్వాత బానిస వంశంలో కొంతమంది రాజులు కానీ ఎక్కువగా యుద్ధాలు చేయడంలో వీళ్ళు యుద్ధాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు ఈ యొక్క హిందూ రాజులతో. ఆ టైంలో ఏంటంటే హిందూ కన్యలను ఎత్తుకుపోవడం, అంతేకాకుండా హిందూ దేవాలయాలు కొల్లగొట్టడం, హిందూ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడం, హిందువుల్ని ముస్లిం మతంలోకి బలవంతంగా తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి వాతావరణం రాజకీయ వాతావరణం, రాజనీతికి పరిస్థితియా భక్తి కాలమే హమే దికాయి దేతీ హై. నెక్స్ట్ చూసుకుంటే సామాజిక పరిస్థితిగా ఆ రోజుల్లో భక్తి కాలంలో సామాజిక పరిస్థితి ఉండేది, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి. ముఖ్యంగా ఏ అయితే మూఢ విశ్వాసాలు ఆది కాలంలో ఏ విధంగా అయితే అంధవిశ్వాసం, మూఢ విశ్వాస బాహ్యాచారాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. చువాచూత్, ముఖ్యంగా చువాచూత్ అంటే అస్పృశ్యత. చువాచూత్ की व्यवस्था थी और लोगों में ऊंच नीच का भावना थी. అంటే ధనిక వారు పేదవారు అనేటువంటి భావన ఉండేది. हिंदुओं और मुसलमानों में बलपूर्वक धर्म परिवर्तन किया करते थे. అంటే హిందువుల్ని ముస్లిం మతంలోకి బలవంతంగా మత మార్పిడి చేసేవారు. ఎందుకు కొంతమంది ముస్లిం రాజులు జిజియా పన్ను, అదేవిధంగా జిత్తును పెంచుకుంటే జిజియా పన్ను వేసేవారు. కొన్ని రకాల పన్నులు వేసి తీర్థయాత్రలు చేస్తే పన్నులు వేయడం, ఇలాంటి రకరకాల పన్నులు వేసి కొంత పేద ప్రజల్ని ముస్లిం మతంలోకి బలవంతంగా, అంటే వాళ్ళు పన్నులు కట్టలేక వీళ్ళే ముస్లిం మతంలోకి పరివర్తన చెందేవారు, అంటే మారిపోయేవారు. అలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క భక్తి కాలంలో జరిగాయనేసి చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్త్రీయోమే పరదాకి పత, స్త్రీలు పరదా పద్ధతి అమల్లో ఉండేది. हिंदुओं में धर्म परिवर्तन, हिंदू और मुसलमानों के परस्पर भावना में परस्पर सही भावना नहीं है. అంటే హిందూ ముస్లిం మధ్య అంత నైతిక భావన, అంటే పరస్పర బంధం అనేది ఉండేది కాదు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ భక్తి కాలంలో వాస్తుకళ కానీ, శిల్పకళ కానీ, చిత్రకళ కానీ, సంగీత కళ కానీ మహమ్మదీయులు కానీ ఇటువైపు హిందువులు కానీ ఇచ్చిపుచ్చుకునేవారు. దానివల్ల ఈ కళలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయని కూడా చరిత్రకారులు చెబుతున్నారు. భక్తి కాలంలో ధార్మిక, సాంస్కృతిక ఈ రెండు పరిస్థితుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా భక్తి కాలంలో ఈ యొక్క ధార్మిక పరిస్థితి అనేది, అంటే ధార్మిక సాహిత్యం అనేది ఆది కాలం నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆది కాలంలో ఏ విధంగా అయితే బౌద్ధ మతం కొన్ని రోజుల తర్వాత వికృతమై హీనయాన్, మహాయాన్గా విడిపోయింది. సో హీనయాన్లోనే వజ్రాయన శాఖ అనేది వచ్చింది. వజ్రాయన శాఖలో ఎవరైతే ఉన్నారో వారినే మనం సిద్ధ్ అని చెప్పుకున్నాం, సిద్ధ మతం అని చెప్పుకున్నాం. అదేవిధంగా మహాయాన్లో జాదు, టోనా, తంత్ర, మంత్ర, చమత్కార్ ఆది ఇలాంటివన్నీ చేసి ప్రజల్ని ఒక లొంగపరుచుకునేవారు. తర్వాత వచ్చినటువంటి ఈ సిద్ధ సాంప్రదాయకి వ్యతిరేకంగా వచ్చినటువంటి నాథ సాంప్రదాయం, ఈ నాథ సాంప్రదాయ పునాదులే అక్కడ వేసినటువంటి ఆది కాలంలో వేసినటువంటి పునాదులే నాథ సాంప్రదాయం నుంచే భక్తి కాలంలో సంత్ మత్, అంటే సంత్ సిద్ధాంత్, సంత్ సాంప్రదాయం వచ్చిందని ఇతిహాసకారులు చెబుతున్నారు.
అదేవిధంగా మనకి హిందూ और मुसलमान दोनों को मिलकर प्रेम पर आधारित एक और సాంప్రదాయ నికలా है वह है सूफी काव्य। మరి హిందూ ముసల్మాన్ ఈ యొక్క రెండు యొక్క సాంస్కృతిక బీజాలతో మరి ప్రేమ మీద ఆధారపడి, అంటే ప్రేమ మీద ఆధారపడి, ప్రేమే మరి భగవంతుని వద్దకు చేర్చుతుంది, ప్రేమ అనేది సర్వస్వం అని తెలియజేస్తూ ఒక రెండో సాంప్రదాయం కూడా వచ్చింది మన భక్తి కాలంలో, అదే సూఫీ సాంప్రదాయం। మరి బౌద్ధ మతంలో వికృతం చెంది అక్కడ ఈ వికృత ఆడంబరాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ప్రజల్లో అసహనత, ప్రజల్లో ఒక నిరాశాభావం తొలగించడానికి మరి అప్పట్లో ఆది శంకరాచార్యులు మరి వైష్ణవ సాంప్రదాయ అద్వైతవాదాన్ని ప్రచారం చేశాడు। మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రామానుజు కానీ, మరి రామానంద్ కానీ, ఈ యొక్క శంకరాచార్యులు కానీ మరి ఉత్తర భారతదేశం వైపు వచ్చి వీళ్ళు అద్వైతవాదిని, ద్వైతవాదిని మొదలైన సిద్ధాంతాలని ప్రచారం చేశారు। ముఖ్యంగా మనకి రామానంద్ వైష్ణవ సాంప్రదాయాన్ని మరి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం తీసుకొచ్చాడని చెబుతారు। ఇది మరి భక్తి కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సామాజిక, రాజనైతిక, ధార్మిక పరిస్థితులు। భక్తి కాలమే భక్తి ఆందోళనకే కారణం, భక్తి ఆందోళన మరి భక్తి విప్లవం ఏ విధంగా వచ్చింది అనేది మరి కొంతమంది విద్వాన్, కొంతమంది మరి పండితులు, మరి ఆచార్యులు విభిన్న తర్క్ దియా హై అంటే రకరకాల మరి వీళ్ళు అభిప్రాయాలు తెలియజేశారు। వాటిని కూడా ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నారు, అవి కూడా ఏంటో తెలుసుకుందాం। చూడండి ఇక్కడ भक्ति आंदोलन के कारण देश में मुसलमानों का राज्य प्रतिष्ठित हो जाने से हिंदू जनता हताश, नीरस एवं पराजित हो गई थी। पराजित मनोवृत्ति में ईश्वर की भक्ति की ओर उन्मुख होना स्वाभाविक था అని ఎవరు చెప్పారంటే రామచంద్ర శుక్ల్। అంటే దేశంలో మరి ముస్లిం రాజ్యం స్థాపించబడింది। ఈ ముస్లిం రాజ్యం స్థాపించబడిన తర్వాత హిందూ జనత మరి హిందువులు చాలా నిరాశ, నిస్పృహకు గురయ్యారు। వారు మరి ఓడిపోయిన తర్వాత, ఆ ఓటమి చెందిన తర్వాత, ఓటమి చెందినటువంటి ఆ యొక్క మనోవృత్తిలో, ఆ యొక్క బాధలో ఈశ్వరుని స్తుతించడం ప్రారంభించారు। దానివల్ల ఈ భక్తి పెంపొందిందని ఎవరు చెప్తున్నారంటే రామచంద్ర శుక్ల్ చెప్తున్నారు। ఎవరండి? రామచంద్ర శుక్ల్, ఓకేనా? అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మరి హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడంటే, మరి రామచంద్ర శుక్ల్ని వ్యతిరేకిస్తూ హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడంటే, భక్తి భావన పరాజిత్ మనోవృత్తికి ఉపజ్ నహీ హై। భక్తి భావన మరి ఓడిపోయినటువంటి మానసిక స్థితిని వచ్చినటువంటిది కాదు। और ना ही इस्लाम के बलात् प्रचार के परिणाम स्वरूप उत्पन्न हुई। అదేవిధంగా మరి ఇస్లాం ధర్మం బలవంతంగా మరి హిందూ సమాజం మీద దిద్దడం వల్ల మరి హిందూ ప్రజల్లో ఈ భక్తి భావన పెంపొందింది కాదనేసి మరి ఎవరు చెప్తున్నారంటే హజారీ ప్రసాద్ ద్వివేది। వాస్తవంగా చూసుకుంటే మరి ఇస్లాం ధర్మం కూడా ఒక ప్రధాన కారణం। రెండవ కారణం ఏంటంటే మరి హిందూ రాజుల్లో కూడా కొంతమంది అప్పుడులో చిన్న రాజ్యాలు ఉండేవి, పెద్ద రాజ్యాలతో పాటు చిన్న రాజులు కూడా ఉండేవారు। హిందూ రాజులు కూడా మరి అరాచకత్వం సృష్టించేవారు। ఈ రెండు కారణాల వల్ల కూడా భక్తి భావన పెంపొందిందనేసి మరి చరిత్రకారులు చెబుతున్నారు। తర్వాత మనకి డాక్టర్ సత్యేంద్ర ఏం చెప్తున్నాడంటే, ఈ భక్తి ద్రావిడి ఉపజీ లాయే రామానంద్ మరి ద్రావిడ దేశం నుంచి, అంటే దక్షిణ దేశం నుంచి మరి ఉత్తర దేశం తెచ్చాడనేసి ఒక కొటేషన్ చెప్పాడు। చూడండి ఎవరు చెప్పారు? డాక్టర్ సత్యేంద్ర ఏమంటున్నాడంటే, భక్తి ద్రావిడి ఉపజీ లాయే రామానంద్। అదేవిధంగా మనకి జార్జ్ గియర్సన్ భక్తి ఆందోళన ఈసాయి ధర్మ के प्रभाव से मानते हैं। భక్తి ఆందోళన మరి క్రిస్టియన్ మతం కారణంగా వచ్చింది। యాక్చువల్గా అప్పుడు ఆ కాలంలో క్రిస్టియన్ మతం ఎక్కడ ఉంది? సో మరి ఇసాయి ధర్మం అనేదాన్ని, క్రిస్టియన్ మతం అనేది మనకి 19వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది। మ్యాక్సిమం 18వ శతాబ్దంలో ఆరంభమైతే 19వ శతాబ్దం నుంచి మాత్రమే క్రిస్టియన్ అనేది మనకి భారతదేశంలో కనిపిస్తుంది। కాబట్టి జార్జ్ గియర్సన్ చెప్పింది పూర్తిగా తప్పు। యాక్చువల్గా మరి భక్తి కాలంలో మరి భక్తి ఆందోళన అనేది అప్పుడున్నటువంటి యొక్క రాజనైతిక, సామాజిక పరిస్థితుల కారణంగా మరి దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులు అన్నమాట, ఆల్వార్ భక్తుల కారణంగా వచ్చిందని చెప్తారండి। ఆల్వార్ భక్తులు మరి ఆ పరిస్థితుల కారణంగా మరి ఉత్తర భారతదేశం వైపు వీళ్ళు భక్తిని తీసుకొచ్చారు అనేసి తెలియజేస్తున్నారు।
అదేవిధంగా మనకి హిందూ జనతా में इस प्रकार भक्ति की भावना ఇందులో మనకి ముఖ్యంగా రామానుజాచార్య, నింబార్కాచార్య, వల్లభాచార్య, రామానంద్ ఇలాంటి వాళ్ళందరూ ఈ सभी विद्वान भक्ति आंदोलन और भक्ति भावना वृद्धि करने में इनका योगदान बहुत रहा है. ఇది ముఖ్యంగా మనకి భక్తి కాల్కి పృష్ఠభూమి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరి మనకి నిర్గుణ భక్తి అంటే ఏంటో చూద్దాం.